Rikshu and Venkat Yadav. వీళ్ళిద్దరు దే కేమ్ టు మై రూమ్. అంటే ఒక స్మాల్ విలేజ్ లో ఉండి దే రియలీ ప్యాషనెట్ గా ఒక సినిమా తీశారు. అండ్ నేను వెళ్ళి ఆ సినిమా చూశాను. వెరీ నాటీ బట్ రియలిస్టిక్ యంగ్స్టర్స్ కి చేసే ఒక ఫిల్మ్ తీశారు. అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ రెలవెన్స్ అండ్ మెసేజ్. దే డిడ్ అ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. Very nice. So happy to see both of them do a good job. Nice. The pillal godu, they acted very well and all the cast did a very good job. Wish you all the best. We'll all hope everything goes very well. Thank you. All the best, all of you. And the Baji sir. All the best. Thank you, ma. Thank you all. Thank you, sir. Thank you so much. చరణ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చరణ్ గారు. ఫస్ట్ సునీతా మనోహర్ గారు హీరో మదర్ ఒకసారి 2 ముచ్చట్లు మాట్లాడి అసలు సునీతా మనోహర్ గారు. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను ఇందులో హీరో గారికి మదర్ గా ఒక్కసారి అందరు కిందికి వెళ్దాం. సింగిల్ మార్క్ సరిపోతుంది. ఒక్కసారి ఓకేనా? పాప కనపడదు. అందరికి నమస్తే అండి. నేను ఇందులో షారపిట్టల్లో నేను హీరో గారికి మదర్ గా చేశాను. మీరు చూసారు. నాకు అన్ని మంచి మంచి రోల్స్ వస్తుంటాయి అని అందరు అంటుంటారు. అదంతా ఆ దేవుడి దయ. అండ్ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకోవడమే అది నా అదృష్టము. భిక్ష గారు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చెప్పేటప్పుడు చాలా చిన్న సినిమా అమ్మా, కానీ చాలా బాగుంటది, మంచి పేరు వస్తుంది అన్నారు. మా హుషారు పిట్టల్ని మా సురేష్ బాబు గారు తీసుకోవడం మేము ఇంకా చాలా అదృష్టం చేసుకున్నాము. మా సినిమా హిట్ అని ఇంకా మేము 100% ఇంకా నమ్మేస్తున్నాము. దేవుడికి కొబ్బరికాయలు కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా అంతే, మా సినిమా హిట్ అయిపోతుంది. గెస్ట్ గా వచ్చిన మన దక్కన్ వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ అండి. మా చిన్న సినిమాను సపోర్ట్ చేసినందుకు చాలా సంతోషం. ఇప్పుడు మేము చిన్న సినిమా అన్నాం, మరి చాలా పెద్ద సినిమా. సురేష్ బాబు గారు దగ్గర ఉన్నాము అంటేనే అది చాలా పెద్ద సినిమా. మా సాయి గారు చాలా బాగా చూపించారు మమ్మల్ని. నిజంగా నామలాగా చూపించారు. థ్యాంక్ యూ. మా హీరోయిన్ చాలా ధైర్యంగా, గడుసుగా, చాలా తెలివైంది, చాలా మంచిది. అంటే డైరెక్టర్ గారు ఏది చెప్పింది చెప్పినట్టు చేస్తూ పోతుంటే ముందరికి ఖచ్చితంగా అందరికి హిట్ వస్తుంది. మా హీరో గురించి అయితే చెప్పనక్కర్లేదు. అందగాడు మా మహేష్ బాబు చాలా బాగా చేశారు. అనుకువ పెద్దాలంటే చాలా సంతోషం. హస్బెండ్ గా నాకు రమేష్ గారు చేశారు. అందరూ కాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు గాని, మా ప్రొడ్యూసర్ గారు గాని మాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా చూసుకున్నారు. ఒక చిన్న సినిమా అనే ఫీలింగ్ అయితే మాకు ఎక్కడ రాలేదు. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం. థ్యాంక్ యూ అండి. రమేష్ గారు నాతో చాలా బాగా సహకరిస్తూ చాలా బాగా చేసినందుకు. ఇంకెవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే స్టేజ్ మీద ఉన్న అందరికీ అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఏమనుకోవద్దు, నేను మధ్యలో నుండి వెళ్ళిపోతున్నానని, నాకు షూట్ ఉంది. సారీ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అందరికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనోహర్ గారు. రమేష్ గారు నెక్స్ట్ ఎక్కువ మాట్లాడదు. థ్యాంక్స్ ఎక్కువ అవసరం లేదు, చాలా ఉన్నాయి మనకు. చరణ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సరే, అందరికీ నమస్కారం అండి. మాది చిన్న సినిమాగా మొదలై ఇప్పుడు సురేష్ బాబు గారి ప్రొడక్షన్ హౌస్ లో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను, అది డైరెక్టర్ గారి ఛాయిస్. బట్ ఈ సినిమా ఒక ఊరెళ్ళి ఇంట్లో వ్యక్తులను నిజమైన జీవితాన్ని గడిపితే ఎలా ఉందో అలా చిత్రీకరించుకొని జరగడం రావుంది. అదేవిధంగా ఇది ఒక మంచి మెసేజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టీజర్ చూడండి. దీనికి ధీటుగా మళ్ళీ ట్రైలర్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. నెక్స్ట్ గోవర్ధన్ గారు. హుషారు పిట్టలు టీజర్ రిలీజింగ్ కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
మా హుషారు పిట్టల సినిమా టైటిల్ ఎంత హుషారుగా ఉందో అంతకంటే ఎక్కువ డెఫినెట్ గా సినిమా కూడా చాలా హుషారుగా ఉంటుంది. దానికి మన సురేష్ బాబు గారు రిలీజ్ చేయడమే దీనికి ఒక ఉదాహరణ. సారీ, ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చేసినటువంటి బెక్క వేణుగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సురేష్ బాబు గారు ఏది పట్టుకున్నా బంగారం అవుతుందంటారు. అది కాదు, విషయం ఏంటంటే ఆయన బంగారాన్ని వెతికి పట్టుకుంటారు. డెఫినెట్ గా మా హుషారు పిట్టల సినిమా బంగారం కాబట్టి వారి దృష్టికి వెళ్ళి వారు దాన్ని డెఫినెట్ గా చిన్న సినిమా అయినా పెద్ద మనసుతోటి ఆదరించి ఇది ప్రతి ప్రేక్షకుడికి వెళ్ళాలి. ఇంతకు చూసినట్టు ఈరోజు సమాజంలో కొన్ని ఈ మీడియా ప్రభావం వల్ల కావచ్చు, ఇంకా ఒక మోరల్ వాల్యూ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళు చాలా మంది చెడిపోతున్నారు చిన్నపిల్లలు స్కూల్ ఏజ్ లోనే. అలాంటి వారికి ఒక కనువిప్పుగా ప్రతి తల్లిదండ్రులకు ఒక లెసన్ గా ఈ సినిమా నిలుస్తుంది. డెఫినెట్ గా దీనికి ఇంత బాగా రావడానికి ప్రధానంగా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ డే కలిసినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ లో ఉన్నారో ఈ రోజు కూడా అదే కాన్ఫిడెన్స్, డెఫినెట్ గా మన సినిమా హిట్ అవుతుందని చెప్తున్నారు. దాని వెనుక చాలా కృషి ఉంది. ఏ విజయమైనా కూడా మనకు అంత ఈజీగా తెలుసు. మరి ఈ సినిమాకి బిక్షు గారు డైరెక్టర్ గారు కమిట్మెంట్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్లారిటీగా ఆయన ఏంటంటే సినిమానే ప్రపంచం, సినిమానే ధ్యాస, సినిమానే శ్వాస. ప్రతి టైంలో కూడా సినిమా గురించి మాట్లాడుతుంటారు, సినిమా కోసం ప్రాణం కూడా పెడుతుంటారు. ఆయనకు కావాల్సింది వచ్చే వరకు ఎవరినైనా వదలరు ఆయన. దానికి మా టీం సభ్యులందరికీ తెలుసు ఆ విషయం. నీడర్ గారు తెలుసు, ఏటి గారు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన ఎంత ఎవరినైనా ఎదురుస్తాడు, నాకు ఇది కావాలండి డెఫినెట్ గా అని అంటారు ఆయన. సో అంత నిబద్ధతతోటి ఈ సినిమాని తీశారు. దానికి దేవుడు సహకరించి సురేష్ బాబు గారికి దగ్గర తీసుకురావడం, ఈ సినిమా రిలీజింగ్ కి సహకరించడం, ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా వారు తీసుకోవడంతో మాకు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. డెఫినెట్ గా ఈ సినిమా అందరికి రీచ్ అవుతుందని, చిన్న సినిమాని మీడియా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు దీన్ని తీసుకెళ్తే డెఫినెట్ గా చిన్న సినిమా నిర్మాతలు బతుకుతారు. నిజంగా వెంకట యాదవ్ గారు లాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఎంత హానెస్టీ అంటే, ఇవాళ ఒక 10 రూపాయలు ఇస్తాను అంటే డెఫినెట్ గా సాయంత్రం కెళ్ళ ఆ టీం అందరూ కూడా అతను కమిట్మెంట్ ఇచ్చేవాడు. సో దానివల్ల ఏంటంటే ఆ యూనిట్ లో చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై గా చేశారు. 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా ఇది మా సినిమా, ఇది నా సినిమా అన్న ఉద్దేశంతో అందరూ ఇన్వాల్వ్ అయి చేశారు. అదే సక్సెస్ కి తొలిమెట్టు. డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ కావాలని, దాన్ని మీరందరూ ఆదరించాలని. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి చరణ్ అర్జున్ గారు ప్రాణం పోశారు, 100% ప్రాణం పోశారు. ఒక దేవుడి ప్రతిమకి ఏ విధంగా ప్రాణం పోశారు, తన మ్యూజిక్ తోటి ఈ సినిమాకి అంత ప్రాణం పోశారు. అదేవిధంగా ఏదో మార్తానికి వెంకటేష్ గారు దీన్ని చక్కగా చెక్కి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రధాన కారణం మార్తానికి వెంకటేష్ గారు. వారికి కూడా ఈ స్టేజ్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఈ చిన్న సినిమాని మీరు పెద్ద న్యూస్ తోటి మీడియా వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా అందరికి రీచ్ చేయించి ఒక మంచి మెసేజ్ ని సమాజంలోకి తీసుకెళ్తారని హృదయపూర్వకంగా ఆశిస్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సార్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. రోజులకు చిన్న సినిమాలు ఏదో వేసుకుంటా పోతున్నాం, ఎప్పుడు ఆ పెద్ద బ్యానర్లు పెద్దోళ్ళ పేర్లు పడతాయా అని చెప్పి ఎప్పుడు పెద్ద సినిమాలు ఎందుకు చేయవు, పెద్ద సినిమాలు ఎందుకు చేయవు మీరు అందరు కోరుకుంటా ఉంటారు, అందరు అంటా ఉంటారు. అదే నా లోపం ఎక్కడుంది, నేను చేస్తూనే ఉన్నాను కదా, నా పని నేను చేస్తున్నా అనుకుంటా. కానీ నేను చేసిన ఒక చిన్న సినిమాని పెద్ద సినిమా వేసేసాడు వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, సురేష్ బాబు గారి దాకా ఆ సినిమాని తీసుకెళ్లి ఆయన మమ్మల్ని అందరూ పిలిచి, నేను బాబు గారితో ఆ రోజు ఒకటే మాట్లాడా, 20 ఏళ్ళు అయితే సార్ ఇండస్ట్రీలో ఉండబట్టి ఈ రోజు వచ్చాను మీ దగ్గరికి పోను అని. అలాంటి ఒక పెద్దోళ్ళ చేయి నా మీద పడకనే నేను ఇంకా కొంచెం వెనకనే ఉండిపోయానేమో. సో ఇండస్ట్రీలో రామానాయుడు గారు, మా ఫ్యామిలీ, ఆ సురేష్ ప్రొడక్షన్, ఆ స్టూడియో, సురేష్ బాబు గారు, వీళ్ళందరి చేతులు మా మీద పడ్డాయి, మా సినిమా మీద పడ్డాయి. తప్పకుండా ఈ సినిమా ద్వారా చాలా మంది స్టార్లు రాబోతున్నారు. స్టార్ డైరెక్టర్ ముందు పెద్ద నాకు పెద్ద పెద్ద సినిమాలు చేసే డైరెక్టర్లు ఉంటే పెద్ద సినిమాలు చేస్తామేమో అనేది ఒకటి ఉంటది.
కానీ మనం అంతలో మనం వెళ్ళి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోలేము. కానీ పెద్ద డైరెక్టర్ అయ్యే ఒక పర్సన్ భిక్షు నాకు ఫ్రెండ్ అయ్యాడు ఈ సినిమా ద్వారా. తప్పకుండా ఇలాంటి భిక్షుని నాకు కలిపిన వెంకటేష్ యాదవ్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇష్టం లేకుండా లాక్కొచ్చారు నా దగ్గరికి చెప్పారు. సో సినిమా వచ్చాక పనిలో మేమిద్దరం స్నేహితులం అయిపోయాం. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ ఇంకా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటాయి, మాట్లాడుకున్నాం ముందు. ఒకటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకుంటారు. థియేటర్లలో జనాలంతా ఉరుతలుగుతూ చూసే సినిమా ఎప్పుడు చేస్తానో నేను. అలాంటి నా మ్యూజిక్, నా ఆర్ఆర్, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్, నా పాటలకి జనాలందరూ ఎప్పుడు ఏ సినిమా చేస్తుంటాం అసలు ఆ సినిమా జనాలు అలా చూస్తే నాకే భయం వేస్తూ ఉండదు థియేటర్లో ఫ్రీ. కానీ విమానం కొంచెం పేరు తెచ్చింది. హుషారు పిట్టలు కమర్షియల్ గా నన్ను మాస్ మ్యూజిక్ డైరెక్టర్ చేయబోతుంది. ఈ సినిమా ద్వారా చిరంజీవి అన్న లిరిక్స్ మొత్తం రాశారు. ఈయన కూడా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు, చక్రి గారి దగ్గర పనిచేశారు. సో ఈ సినిమాకి మొత్తం సాహిత్యం ఆయన అందించారు. అలాగే సాయి కెమెరా గాని. ఇందులో యాక్టర్స్ మనం అందరు కొత్త వాళ్ళు ఉంటారండి, కానీ థియేటర్ లోపల పోయిన తర్వాత కాసేపటి వరకే వాళ్ళు కొత్త వాళ్ళు. ఒక 10 నిమిషాలు మనం సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ మనకు తెలిసిన క్యారెక్టర్లు, మనకు తెలిసిన నాన్నలు, తెలిసిన మామలు, తెలిసిన బాబాయిలు, తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ అందరు లాగా కనపడి ఒక ప్రపంచంలోకి మనం తీసుకెళ్లాడు భిక్షు. ఇది పేపర్ మీద ఉన్నప్పుడే నమ్మిన వెంకటేశ్వర యాదవ్ గారికి ముందు కంగ్రాచులేషన్. ఇది సినిమాగా రూపాంతరం చెందుతూ దీనికి అందరూ వాళ్ళ ఆత్మలు పెట్టి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్. దీన్ని ఇలాంటి ఒక సినిమాని తన చేతుల్లోకి తీసుకొని సురేష్ బాబు గారు దీనికి ఒక రూపాన్ని, ప్రాణాన్ని, విలువని తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరందరూ కూడా దీనికి విలువ ఇవ్వండి, మీరందరూ కూడా దీన్ని ఎత్తుకోండి. దీని ద్వారా చాలా మంది జీవితాలు బాగుపడబోతున్నాయి, చాలా మంది అద్భుతమైన టెక్నీషియన్స్ బయటికి రాబోతున్నారు, ఆర్టిస్టులు కూడా. సో అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ దాకా ఈ సినిమా తీసుకొచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ముందు తీసుకుపోతున్న మీ అందరు కూడా థ్యాంక్ యూ అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బలగం సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం అందరికి. ఈ సినిమాలో నేను చేస్తానో లేదో అనుకున్నా, కానీ చేయకపోతే చాలా మిస్ అయ్యాన్ని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. సురేష్ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళిద్దరు వెంకటేష్ గారు, సురేష్ గారు పక్క పక్క నిల్చుంటే ఒక లోగో పడి దాని నుంచి సురేష్ ప్రొడక్షన్స్ అని మనకు రాముడు, భీముడు ఆ సినిమాల నుంచి ప్రేమనగరు, ప్రేమ ఖైదీ, సోగ్గాడు, ఎన్నో సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి. సినిమా ఆర్టిస్ట్ కావాలనేది ఒక కళ అయితే సురేష్ ప్రొడక్షన్స్ లో యాక్ట్ చేయాలనేది పెద్ద కళ. ఇంకా ఆ డ్రీమ్ నెరవేరుతుందా లేదా అని ఎన్నో రకాలుగా ఆలోచించాము, దారి దొరికేది కాదు. అది ఈసారి పెద్ద హుషారు పిట్ట ఏంటంటే మా డైరెక్టర్ మామూలు హుషారు పిట్ట కదా, ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ నన్ను సెలెక్ట్ చేసుకొని ఒకరోజు క్యారెక్టర్ చేశాను నేను. ఆ దృష్టం నాకు కలిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగా చేశారు, అందరూ హుషారు పిట్టలే మా సినిమాలో. మీ అందరికి వినోదాన్ని పంచుద్ది, ఆనందాన్ని ఇస్తుంది, మంచి మ్యూజిక్, మంచి ఆర్టిస్టులు, మంచి కాన్సెప్ట్. సో వీటన్నిటితో మేము ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. బలగం తర్వాత నాకు ఇది మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అంతా మీ ఆశీర్వాదంతో ముడిపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అంజుబాబు గారు, మీరు 2 ముక్కలు చెప్పండి. అందరికీ నమస్తే. నా పేరు అంజీ వల్కుమాన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి అండ్ బెక్కన్ వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కళాభివందనాలు. ఎందుకంటే మా సినిమాని హుషారు పిట్టల్ని, ఈ జంజీ కిడ్స్ హుషారు పిట్టలందరికీ రీచ్ అయ్యే విధంగా మీరు తీసుకున్నారంటే, ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఇప్పుడున్న జంజీ హుషారు పిట్టలు అంటే అందరికి ఒక చెంపపెట్టు లాంటిది, వాళ్ళకు ఒక మంచి మెసేజ్ లాంటిది. సినిమా చూస్తే పైకి ఇట్లా కనిపిస్తుంటది బిఎఫ్ అది అని, కానీ ఇప్పుడున్న జంజీ కిడ్స్ కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుని వచ్చినట్టున్నారని డైలాగ్ చెప్తా. అందులో అది నిజం. వాళ్ళందరికి కూడా అసలు ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, పైకి ఒకలాగా అనిపిస్తుంది, సినిమా ఎండింగ్ లో ఇంకోలా అనిపిస్తుంది. మామూలుగా ఉండదు సినిమా. సురేష్ బాబు గారు తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు హుషారు ఎంత హుషారైన విషయం ఉందని. థ్యాంక్ యూ సో మచ్ మా పెద్ద హుషారు డైరెక్టర్ గారికి. ఎందుకంటే నాకు మంచి అవకాశం ఇచ్చారు ఇందులో. మేము కనిపించే హుషారు అయితే కనిపించని హుషారు వీళ్ళందరూ.
ఈ సినిమాని చాలా బలంగా ముందుకు తీసుకొచ్చిన హుషారుపేటలో మొదటి వాడు మా భిక్షు అన్న. పెద్ద పెట్టే కాపే జర చిన్నగా ఉన్నా. పిట్ట చిన్నదే కానీ పూత పెద్దది. సినిమా రిలీజ్ అయిన తర్వాత భిక్ష అన్న పేరు మామూలు కూడా పెద్ద కూత పెడుతుంది, ఇది మాత్రం పక్క. అట్లాగే మన వెంకటాద్రి అన్న, ఆయన కూడా సైలెంట్ గా ఉంటాడు కానీ మొత్తం పెద్ద పెద్ద పనులు చేస్తుంటాడు, ఇంతవరకు తీసుకొచ్చిన సినిమాని. అట్లాగే మా చరణ్ అన్న నాకు చాలా ఇష్టం. అన్న అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చిండు, మామూలుగా ఇవ్వలేదు అసలు. హుషారు పెట్టాలంటే దానికి ఎంత హుషారైన మ్యూజిక్ ఇచ్చిందంటే మస్తుంది, చాలా బాగుంది. అట్లాగే చాలా పల్లెటూర్లలో ఎంత అందంగా చూపించాలో అంత ముద్దుగా చక్కగా హుషారు పెట్టాలని మంచిగా చూపించిండు మా రుద్రసాయన్న. అట్లాగే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎడిటర్ గారు మార్తానికి వెంకటేష్ గారి గురించి. అట్లాగే చాలా మంది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు చాలా బాగా చేసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, డిఓపి రుద్రసాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు రుద్రసాయి, డిఓపి సినిమాని. నాకు ఈ సినిమాకు అవకాశం ఇచ్చిన వెంకట గారికి, భిక్షపతి గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. స్పెషల్ గా అంటే నేను ఆర్టిస్టులందరికీ, వాసవి, తర్వాత అంశ్, చరణ్ అన్న, గోవింద్ సార్, తర్వాత రమేష్ సార్, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. రైట్.